గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక మంచి పాప గురించి తెలుసుకుందాం. ఆ పాప పేరు ఇషికా. ఇషికా రోజూ మంచి అలవాట్లు పాటిస్తుంది. అందుకే ఆమె ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, మనమంతా కలిసి ఇషికాతో ఒక రోజు గడిపేద్దాం. ఉదయం లేవగానే ఇషికా పళ్ళు బాగా బ్రష్ చేస్తుంది. పళ్ళు శుభ్రంగా ఉంటే మన నవ్వు ఇంకా అందంగా ఉంటుంది. భోజనం ముందు చేతులు సబ్బుతో కడుక్కుంటుంది. ఇలా చేస్తే చిన్న చిన్న క్రిములు మన దగ్గరకు రాకుండా ఉంటాయి. రోజూ పండ్లు, కూరగాయలు తింటుంది. అవి మన శరీరానికి శక్తినిస్తాయి. ప్రతిరోజు కొద్దిసేపైనా పుస్తకాలు చదువుతుంది. అలా చేస్తే మనం చాలా తెలివిగా మారతాం. ఆడుకున్నాక తన బొమ్మలన్నీ సర్దుతుంది. గది శుభ్రంగా ఉంటే మనసు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇషికా ఎక్కువగా నీరు తాగుతుంది. నీరు మన శరీరానికి చాలా అవసరం. ఇప్పుడు ఇషికా తల్లిదండ్రులతో కలిసి గార్డెన్కి వెళ్తుంది. మొక్కలకు నీరు పోస్తుంది. అమ్మా నాన్నలకు సహాయం చేయడం ఇషికాకు చాలా ఇష్టం. అందుకే అందరూ ఇషికాను ప్రేమిస్తారు. ఇషికా తన స్నేహితులకు సహాయం చేస్తుంది. ఎవరైనా బాధపడితే దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. పెద్దలకు నమస్కారం చేస్తుంది. మంచిగా మాట్లాడుతుంది. రాత్రి సమయానికి నిద్రపోతుంది. ఉదయం ఫ్రెష్గా లేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇషికా ఎంత మంచి అలవాట్లు పాటిస్తుందో? మీరు కూడా ఇషికాలాగా ప్రతిరోజు పళ్ళు బ్రష్ చేయండి, చేతులు కడుక్కోండి, మంచి ఆహారం తినండి, శుభ్రంగా ఉండండి. ఇంట్లో అమ్మా నాన్నలకు సహాయం చేయండి. మొక్కలను ప్రేమించండి. అందరితో మంచిగా ఉండండి. అలా చేస్తే మన జీవితం చాలా అందంగా మారుతుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.